హాయ్ అండి. వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ అయితే ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై అండి. ఈ రెసిపీ నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇది రైస్లో కానీ, ఇంకా చెప్పాలంటే కాంబినేషన్లో సాంబార్, ఇంకా రసం కానీ, ఇంకా పప్పుల్స్ కానీ, పప్పుచారు కానీ, టమాటా పప్పులు కానీ చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. మరి ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఎండుమిర్చి, అలాగే ఎండు కొబ్బరి, అలాగే ధనియాలు, జీలకర్ర వేసేసుకొని బాగా కచ్చపచ్చ అయితే మిక్సీ పట్టుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా అయితే వేసుకోకండి. అలాగే ఇక్కడ నేనైతే ఫ్రెంచ్ బీన్స్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకొని గిన్నెలో వేసుకున్నానండి. దీన్ని అయితే మనం ఒక 3 to 4 టైమ్స్ అయితే బాగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే చక్కగా గిన్నెలో వేసేసుకొని వాటర్ అయితే జస్ట్ ఇవి మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకొని, అలాగే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 70% మనం ఉడికించేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మనకైతే ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయినాయి బీన్స్ అయితే. సో చక్కగా వీటిని స్ట్రైనర్తో ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం కడాయి పెట్టుకొని కడాయిలో కాసింత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకొని అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పచ్చెనపప్పు అలాగే మినపప్పు వేసుకుంటున్నానండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం చక్కగా ఒకసారి బాగా వేయించుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఎండుమిర్చి కూడా వేసేసుకొని గరిటతో ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ నేను 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి. అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇక్కడ నేను ముందుగా ఉడకబెట్టుకున్న బీన్స్ కూడా వేసేసుకొని ఒకసారి గరిటతో మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అయితే నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే పసుపు కూడా ఇక్కడ నేను 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి. అటు సిమ్లో కాదు, మరి మీడియంలో కాదు, మిడిల్లో, అంటే సిమ్కి మీడియంకి మిడిల్లో మనం ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకొని మనం బాగా మగ్గించుకోవాలన్నమాట. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటిపోయే ఛాన్స్ ఉంటుంది. సో బీన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, వెల్లుల్లి కారం, అది వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. సో సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. సో చూసారు కదా, మనకు ఆల్మోస్ట్ అయితే బాగా మగ్గిపోయాయి కదా బీన్స్ అయితే. తర్వాత ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను తురిమేసి. పచ్చి కొబ్బరిని అయితే అస్సలకి స్కిప్ చేయకండి, చాలా టేస్టీ ఉంటుంది ఇది రైస్లో కలుపుకొని తినేటప్పుడు. వన్స్ మనం పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకొనేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే అండి. సో చూసారు కదా, మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో నిజంగా అండి, ఈ రెసిపీ అయితే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు. సో చూసారు కదా, మరి మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.